మబ్బుల్లో పందిళ్ళు గట్టి భూదేవిలో గిట్లో ముగ్గులు పెట్టి చందమామ చుక్క అక్షింతలేస్తే సూర్యుడి పారాణి పాదాల తిరితే నూలు పోగుతాడు నూరేళ్లాడే కళ్యాణం కాలమంత వింత పోగిల్లాడే వైభోగం చెయ్యాలి నిండుగా వెయ్యేళ్ళ పండుగ ఎక్కో ఎక్క చక్కరాల చుక్కే చుక్క పూల పల్లకీలో ఎక్క చేరినారే పక్కో పక్క ఎక్కో ఎక్క చక్కరాల చుక్కే చుక్క పూల పల్లకీలో ఎక్క చేరినారే పక్కో పక్క ఏ కొమ్మకైనా చిగురులు తొడగడానికి ఏ జన్మకైనా బతుకు నడవడానికి వసంతం ఒక్కటే ఏడాదికి వివాహం ఒక్కటే జీవితానికి వసంతం ఒక్కటే ఏడాదికి వివాహం ఒక్కటే జీవితానికి ఏనాటికైనా విడిపోయిదై ఏడేడు జన్మల బంధమై గురుతు చెరిగిపోని మధుర క్షణకాలం గుండెల గుడి కట్టుకొనే కళ్యాణం చెయ్యాలి నిండుగా వెయ్యేళ్ళ పండుగ ఎక్కో ఎక్క చక్కరాల చుక్కే చుక్క పూల పల్లకీలో ఎక్క చేరినారే పక్కో పక్క ఆకాశ మబ్బుల్లో పందిళ్ళు గట్టి భూదేవిలో గిట్లో ముగ్గులు పెట్టి నూలు పోగుతాడు నూరేళ్లాడే కళ్యాణం కాలమంత వింత కౌగిల్లాడే వైభోగం పాయలు మూడై ఆడపిల్ల జడను వల్లితే అది ప్రాయము వచ్చి మూడు ముళ్ళ బంధమైతే పుట్టింటి పేగులు తెంచుకొని మెట్టింటి ప్రేమను పంచుకొని పుట్టింటి పేగులు తెంచుకుని మెట్టింటి ప్రేమను పంచుకుని ముత్తైదుగా పట్టిపోవడానికి ముత్యాలలో గిళ్ళు నిండడానికి దేవుళ్ళు దీవించి అక్షింతలేసే బంధం కలకాలం నిలిచేదే కళ్యాణం చెయ్యాలి నిండుగా వెయ్యేళ్ళ పండుగ ఎక్కో ఎక్క చక్కరాల చుక్కే చుక్క పూల పల్లకీలో ఎక్క చేరినారే పక్కో పక్క ఆకాశ మబ్బుల్లో పందిళ్ళు గట్టి భూదేవిలో గిట్లో ముగ్గులు పెట్టి చందమామ చుక్క అక్షింతలేస్తే సూర్యుడి పారాణి పాదాల తిరితే నూలు పోగుతాడు నూరేళ్లాడే కళ్యాణం కాలమంత వింత కౌగిల్లాడే వైభోగం చెయ్యాలి నిండుగా వెయ్యేళ్ళ పండుగ ఎక్కో ఎక్క చక్కరాల చుక్కే చుక్క పూల పల్లకీలో ఎక్క చేరినారే పక్కో పక్క డాక్టర్ గారు మీ ఫోన్ వచ్చింది. హలో ఏంటి సూసైడ్ కేసా ఇదిగో వస్తున్నా గుడ్ ఈవినింగ్ డాక్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ వేణు హాయ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు ఫైన్ వేణు కాలేజ్కి వచ్చేద్దాం ఎందుకు బేసిక్ ఇన్స్టింక్ట్ సినిమాకి వెళ్దాం బుద్ధిందా నీకు లాస్ట్ ఇయర్ లో 2 సబ్జెక్టులు పోయాయి ఇప్పుడు బేసిక్ ఇన్స్టింక్టా అబ్బా అంత స్పీడ్ ఎందుకు
తెలుసు అమ్మాయి కూడా స్పీడే. వాళ్ళ డాడీ అమెరికా నుంచి డాలర్లు పంపిస్తే అమ్మాయి గారు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. అడిగే వాళ్ళు లేరు గనక హాయిగా జాలీగా తిరిగేస్తుంది. తను ఉండేది కూడా అమెరికా అనుకుంటుంది. I see. హాయ్ సునీత. హాయ్ ప్రియా. ఐ డిస్టర్బింగ్ యూ? ఇక్కడ అంత సీన్ లేదులే, పద. ప్రియా, ఈ ఖుషీలో ఇంకొక స్టెప్ ముందుకేస్తే మన ఫ్రెండ్షిప్ క్లైమాక్స్ వచ్చేస్తుంది. అంటే దమ్ కొట్టాం, మందు కొట్టాం, నెక్స్ట్ స్టెప్ ఇదేగా. కల్చర్ తెలిసిన వాళ్ళు అనుకుని మీతో క్లోజ్ గా ఉన్నాను. సారీ, నాకు దారివ్వండి. మాకందరికి కంబైన్డ్ గా నువ్వే దారి చూపించు. ఒప్పుకుంటే 1/1, కాదంటే 1/4. ఎక్స్క్యూజ్ మీ, ఒక డబుల్ రూమ్ కావాలి. ఈవిడ ఈమె నా భార్య. చిన్న యాక్సిడెంట్ అయింది, బురదలో పడింది. యు నీడ్ ఎనీ డాక్టర్? నో థ్యాంక్స్. పేరు చెప్పండి. మిస్టర్ అండ్ మిస్సెస్ వేణుగోపాల్. నా బట్టలు ఎవరు తీశారు? అడ్డమని నేనే తీసేశాను. అడ్డమా? అంటే అంటే నువ్వు నన్ను ఏం చేసావు? ఓ మందు కొట్టిన ఆడపిల్ల ఒంటరిగా హోటల్లో దొరికితే ఓ మగాడు ఏం చేస్తాడు? అదే చేశా. ప్రియా, 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 stop it. Stop it, I say. You. ఏ కుర్రాళ్ళతో కలిసి మందు కొట్టినప్పుడు ఏమైంది నీ బుద్ధి? ఏడవద్దు. ఇప్పుడేం కొంపలు మునగలేదు, నీ శీలమేం పోలేదు. వెస్టర్న్ కల్చర్ పులుముకున్న నీలో భారతీయ రక్తం ప్రవహిస్తున్నందుకు చాలా సంతోషం. నిన్న నా ప్లేస్ లో ఎవరైనా ఉంటే నిన్ను ఎంజాయ్ చేసి వెళ్లిపోయేవారు. అప్పుడు ఏడ్చిన ప్రయోజనం లేదు.
జరిగిందంతా ఒక గుణపాఠంగా తీసుకో. నిన్న తప్పతాగి బురదలో పడితే ఆ వెధవల నుంచి రక్షించి అలాగే హాస్టల్కి తీసుకెళ్తే నీ పరువు పోతుందని ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను స్నానం చేయించి నీ బట్టలు కూడా బురదను కడిగేసి ఆరేశాను. జస్ట్ అంతే, ఇంకేమీ జరగలేదు. నీ బుద్ధి కంటిన బురదని శుభ్రంగా కడిగేసుకో. హోటల్ బిల్ కట్టేశాను, వెకేట్ చేసి వెళ్ళిపో. వేణు, వేణు, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ.